Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ కుటుంబం అంతా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు మేలు పొంది అభివృద్ధి పొందాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానాలు విశ్వాసానికి బలమని, దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా వస్తామని, దేవుని నుంచి మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేస్తాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వారంతో ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. హల్లెలూయా. దేవుడు మనకు తోడైనవాడు. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నమాట. యెహోషువ, నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉంటాను. యాజ్ ఐ యామ్ విత్ మోసెస్ ఐ విల్ బీ విత్ యూ అనే వాగ్దానాన్ని దేవుడు యెహోషువ గారితో మాట్లాడడం మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే గారు నడిపించారు, కనాను దేశం వరకు నడిపించారు. మోషే గారి నాయకత్వం చాలా గొప్పది. ఇప్పటికీ కూడా మోషే గారిని చాలా గొప్ప నాయకుడిగా చరిత్ర గుర్తిస్తుంది. మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశం వరకు నడిపించారు. మోషే గారు మౌంట్ నెబో అనే ప్రాంతం దగ్గర చనిపోయిన తర్వాత యెహోషువ గారిని దేవుడు ఎన్నుకున్నారు. యెహోషువ గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కనాను దేశంలోకి నడిపించారు. మోషే గారి ద్వారా కనాను దేశం వరకు ఇశ్రాయేలు వారు నడిపించబడ్డారు. యెహోషువ గారి ద్వారా కనాను దేశంలోకి నడిపించబడ్డారు. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారు ఇప్పుడు నాయకుడిగా నిలబడ్డాడు. నాయకుడిగా నిలబడినప్పుడు ఎంతో బాధ్యత ఆయన మీద ఉంటుంది. తన ప్రజలను ఎలా నడిపించాలి, ఎలా కనాను దేశం అడుగు పెట్టించాలి, అవన్నీ కూడా ఎన్నో ఆలోచనలు. ఆ సందర్భంలో దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతున్నారు. యెహోషువను భయపడుతూ జరిగద్దు, నేను నీకు తోడై ఉంటాను. ప్రభు, ఎలా తోడై ఉంటావు? నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. వాస్తవానికి దేవుడు మోషే గారికి ఎలా తోడై ఉన్నారో యెహోషువ గారికి బాగా తెలిసారు. మోషే గారితో బాగా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి యెహోషువ. కాలేబు, యెహోషువ మోషే గారికి ఇప్పుడు దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు యెహోషువ గారికి తెలుసు దేవుడు మోషే గారికి ఎలా తోడై ఉన్నారు. మోషే గారికి దేవుడు తోడై ఉండి ఎలాంటి అద్భుతాలు చేశారు. దేవుడు మోషే గారికి తోడై ఉండి ఎర్ర సముద్రం నిండుపాలుగా చేశారని, దేవుడు మోషే గారికి తోడై ఉండి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించారని, దేవుడు మోషే గారికి తోడై ఉండి విజయాన్ని ఇచ్చారని, దేవుడు మోషే గారికి తోడై ఉండి తన ప్రజల ఆకలి తీర్చాడని, దేవుడు మోషే గారికి తోడై ఉండి తన ప్రజల దాహాన్ని తీర్చాడని, దేవుడు మోషే గారికి తోడై ఉండి పగలు మేఘస్తంభై రాత్రి అగ్నిస్తంభై వారి మధ్య నడిచాడని, ఇవన్నీ విషయాలు కూడా తన మార్గాల్లో దేవుడు మోషే గారి ద్వారా బోధింపు చేశారని, ఇవన్నీ విషయాలు కూడా యెహోషువ గారికి తెలుసు. అందుకే దేవుడు అంటారు, నేను నీకు తోడై ఉంటాను. ఎంతలా నీకు తోడై ఉంటానంటే నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు నువ్వు తోడై ఉంటానని. హల్లెలూయా. మీరు భయపడద్దు. ఒకవేళ మనుషులు ఎవరు మనకు తోడలేకపోయినా, ఎవరు మీకు వ్యతిరేకంగా నిలబడినా ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీకు తోడై ఉంటాడు అని. హల్లెలూయా. అలా మాట్లాడుతూ దేవుడు యెహోషువ గారితో అంటారు, నేను నీకు తోడై ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవ చాలడు అని. హల్లెలూయా. ఒకవేళ మీ ఎదుట శత్రువులు నిలబడుతున్నారు, మీరు ఎంతో మేలు చేసినా, ఎంతో సహాయం చేసినా, మీ నుంచి ఎంతో మేలు పొందుకుని, ఎంతో సహకారం పొందుకుని మీకే వ్యతిరేకంగా తిరగబడే ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని. హల్లెలూయా. మీ అభివృద్ధిని ఆటంకపరచాలని, మిమ్మల్ని విశ్వాసం వెనక్కలాగాలని, మీరు దీవెన పొందకుండా ఆపాలని, మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళకుండా ఆపాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు, అడ్డుపడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ శత్రువులపైన మీకు విజయం ఇస్తాడు. మీకు వ్యతిరేకంగా రూపంపడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రణాళికలు ఎంత గొప్ప అంటే, దేవుడు తన ప్రజల్ని వారి శత్రువుల ముందు కూడా తన ప్రజలకి దేవుడు భోజనం ఏర్పాటు చేయగల శక్తి సామర్థ్యం కలిగిన వాడు. అంత గొప్ప దేవుడే. నీ శత్రువుల ముందే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ అభివృద్ధిని ఆటంకపరిచే వారి ముందే దేవుడిని నిలబడతాడు. నిన్ను కింద పడేయాలి అనుకున్న వారి ముందే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాడు. ఏ మనుషుడు కూడా నీ బ్రతుకు దినముల్లో ఏ మనుషుడు కూడా నీతో నిలవజాలనంతగా దేవుడు నీకు తోడై ఉంటాడు అని. హల్లెలూయా. మోషే గారికి దేవుడు అలాగే తోడై ఉన్నారు. దేవుడు మనకు కూడా అలాగే తోడై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి ఒకనొక పేరు మాన్యుయల్, ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడని. దేవుడు దావీదు గారికి తోడై ఉండి ఆయన హెచ్చించారని, రాజుగా చేశారని, బలపరిచారని. దేవుడు దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోకి తోడై ఉండి కాపాడారని. దేవుడు వాళ్ళు నిందలు గుండా వెళ్తున్నారు, అవమానాలు గుండా వెళ్తున్నారు,
దేవుడు మిమ్మల్ని కాపాడుతాడే, మిమ్మల్ని భద్రపరుస్తాడే. ఒకవేళ ఏ కష్టం మిమ్మల్ని సవాల్ చేస్తుంది, అప్పులు బాధలు మిమ్మల్ని సవాల్ చేస్తున్నాయి, మనుషులు మీ వ్యతిరేకంగా నిలబడి సవాల్ చేస్తున్నారు మీ దేవుడు మీ పట్ల ఏం చేస్తాడని, అనారోగ్యం మిమ్మల్ని సవాల్ చేస్తుందా, దేవుడు వాక్కు సెలవిస్తుంది దేవుడు మీకు ప్రతి సమస్య పైన ప్రతి కష్టం పైన దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడని. మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడై ఉండి, ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడై ఉండి మనకు విజయం ఇస్తాడని దేవుడు వాక్కు సెలవిస్తుంది. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈ వాగ్దాన్ని విశ్వసించండి. మోషేకి తోడై ఉన్నట్లుగా, దావీదు గారికి తోడై ఉన్నట్లుగా, యాకోబుకు తోడై ఉన్నట్లు, షడ్రక్ మేషక్ అబేద్నెగోకి దానియేలుకి తోడైనట్లుగా దేవుడు మీకు కూడా తోడై ఉంటాడు అని. హల్లెలూయా. మీకు కూడా తోడై ఉండి విజయవంతమైన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మీరు లాభెత్తాడు, ఉన్నతమైన స్థానం ఇస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం విశ్వసించండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థనతో ప్రతి పని పూనుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మంత్ర జీవం గల వేసే మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. ప్రియుడు ఎంతమంది అయితే ఒంటరితనంతో ఉన్నారో ప్రభావ వారికి తోడైనండి, సహాయం చేయండి ప్రభావ. ఎంతమంది అయితే ప్రభావ సవాళ్ళు ఎదుర్కొన్నారు, అనారోగ్యం అనే సమస్య ద్వారా తండ్రి, శ్రమ ద్వారా తండ్రి ఎంతో ప్రభావ వేసే తిప్పలు పడతారేమో తండ్రి, ప్రభావ విసిగెత్తిపోతున్నారేమో తండ్రి. ప్రభావ ఈరోజు ముట్టండి, స్వస్థపరచుకున్న దేవా ప్రతిమానుకుంటాను వేసే ప్రభావ. పూర్తిగా బాగా దయచేయండి, సర్వాధికారం కలిగిన దేవా స్వస్థపరిచే యెహోవా ప్రవాహిసే వారిని ముట్టండి, బాగు చేయమని దేవా ప్రతిమానుకుంటున్నాను. అప్పులు బాధలు బాధపడుతున్నాను ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి చేతి పనులను దీవించండి, ఆశ్రయించండి, వారి కష్టార్జితాన్ని దీవించుకుని దేవా ప్రతిమానుకుంటున్నాను వేసే మీకు వేలాది వందనాలు వేసే. శత్రువులు బాధలు ప్రభావ నా అనుకున్న వారే మోసం చేస్తూ ప్రవాహిసే వీళ్ళ దగ్గర మేలు పొందిన వారి ప్రభులు వ్యతిరేకంగా తిరుగుతూ అలాంటి సందర్భంలో ఉన్న వారికి సహాయం చేయండి. మీ తోడు వారికి ఉంచండి ప్రభావ. వీరు నడక దొరకాలనుకున్న వారి ముందు ప్రభావ వారికి విజయాన్ని దయచేయమని దేవా ప్రతి మాలకుండా వేసే మీకు వేలాది వందనాలు వేసే. సహాయాన్ని సహకారాన్ని ప్రభావ అందించుకొని ప్రభు చూపించుకొని ప్రభావ ఈ రోజు అంతట్లో ప్రభావ మీ తోడుని వారు అనుభవించి భాగ్యం వారిని దయచేయండి ప్రభావ. మోషేకి తోడైనట్లు, దావీదు గారికి తోడైనట్లు, దానియేలు గారికి తోడైనట్లు ప్రభావ మాకు ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరికీ తోడుకుంటున్నాను దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.